ఇప్పుడు మీరు ఇట్లా అన్నారు కదా యూత్ఫుల్గా ఇట్లా అంటూ మీరు సోషల్ మీడియా ఇప్పుడు చాలామంది బాగా వాడుకుంటున్నారు. మీరు అట్లా ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏమైనా అట్లాంటి యూట్యూబ్కి ఏమైనా చేశారా? యాక్చువల్గా మేము ఒక ఛానల్ పెడదాం అనుకుని ఒక 60 ఎపిసోడ్లు షూట్ చేశాను. సబ్జెక్ట్ ఏంటి, ఎలాంటి సబ్జెక్ట్? అంటే యాక్చువల్గా అందులో ఈ ఫిల్మ్ అంటే ఇలా మ్యూజిక్ గురించి, ఒక హీరో గురించి, నాకున్న పరిచయాలు 2 నిమిషాలు, ఒక 3 నిమిషాలు మ్యూజిక్ గురించి, ఒక 3 మినిట్స్ సినిమా ప్లాట్ ఇలా కూడా ఉండొచ్చు అనే దాన్ని చేసి చూస్తాం. అయినా కూడా 15 నిమిషాలు వచ్చేస్తుంది అనమాట నా స్టైల్లో చెక్కుతూ కూర్చుంటాను. సో ఇంక ఇలా చెక్కుతూ కూర్చుంటే ఎవరు చూస్తాడు? ఇందాక మీరు అన్నట్టే ఫటఫట అయిపోవాలి. దెర్ ఇస్ నో పేషెన్స్. అవునండి, అవును. మ్యాక్సిమం 7 నిమిషాలు 8 నిమిషాల్లో అయిపోవాలి కుర్రోళ్ళకి. అంచేత దాని గురించి తర్వాత ఆలోచిందాంలే అని చెప్పేసి ఇలాగా మేము ఒక కంపెనీ పెట్టాం ఇప్పుడు, క్యాక్టస్ అని. అందులో డిఫరెంట్ ఫిల్మ్స్ తీద్దామని నా అభిలాష. ఇప్పుడు మీరు అందరూ 9 సినిమాలు 10 సినిమాలు నేను చేర్చారు సినిమాలు ఇప్పుడు. బట్ ఆడియన్స్ లేకుండా ఎలా చేస్తూ ఉన్నాను అంటే ఓటీటీలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి కదా. నేను ఏమంటున్నానంటే అంతకుముందు చెప్పిన దాన్ని కరెక్ట్గా సమాధానం చెప్పడానికి కారణం ఏంటంటే, చెప్పలేకపోవడానికి ఒక మార్కెట్ ఉంటే బెండకాయలు అమ్మడానికి, కాయగూరలు అమ్మడానికి మార్కెట్ ఉంటే ఇక్కడ పండించుకుని అక్కడికి వెళ్తాడు. అవునండి. అక్కడ మార్కెటే లేదనుకోండి ఏం చేస్తాడు? ఇంటింటికి తిరగాలి. ఆ ఓపిక నాకు లేదు. నాకు మార్కెట్ లేదు అక్కడ. నేను చేసే సినిమాలు వదిరా అంటున్నారు జనాలు. ఇప్పుడు వస్తున్నారు. చెప్పండి. రైట్ నౌ పీపుల్ ఆర్ వాచింగ్ థ్రిల్లర్స్, డిఫరెంట్ ప్లాట్స్. ఏంటి కమర్షియల్ సినిమాలు అవి వస్తూనే చాలా ఒక 70% ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ వచ్చారు కాబట్టి ఇప్పుడు తీయాలనే అభిలాష అంతే. ఇప్పుడు మీరు ప్లాన్ చేస్తారు కదా. కోకిలా 2 ఐఎమ్ డూయింగ్. సేమ్ దాని కథ కంటిన్యూషన్ అండి? దాని కథ కంటిన్యూషన్. కోకిలాకి పుడుతుంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి ఏం జరిగింది, నెక్స్ట్ జనరేషన్ ఏమైంది అనేది, ఆ డిఫరెంట్ ఫినామినా ఏం జరిగింది అనేది. సో అది ఇది ఇప్పుడు ఈ ట్రెండ్లో ఉంటుంది అనమాట. ఇన్వెస్టిగేటివ్ ట్రెండ్ వేరేగా ఉంటుంది అనమాట. నేను అప్పుడే మరి ఇన్వెస్టిగేటివ్ సిబిఐ అంటే ఏంటో చెప్పాను. అవును, అప్పుడు సిబిఐ అంటే ఎవరికి తెలియదు. అవును, సిబిఐ కేసు ఒకటి పెట్టన్నాడు ఇళయరాజా. అప్పుడు నీకు మ్యూజిక్ తప్ప మిగతా తెలియదు కాబట్టి నేను అంతకంటే ఎక్కువ చెప్పలేను, ఈసారికి ఇలా కానిద్దాం అని అనమాట. నేను ఎక్కడ చెప్పిన ఆయనకి ఎడ్యుకేట్ చేస్తేనేమో ఫీల్ అవుతాడు. ఈగో అక్కడ ఉంటుంది, ఆయన ఈగో మేఘాల పైన ఉంటుంది. ఓకే, నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది. మ్యూజిక్ అయితే ఆయనకి బాగా తెలుసు, మిగతా విషయాలు తెలియవు ఆయనకి. సిబిఐది అన్నాడు అనమాట. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసుని సత్యసాయి బాబు లాంటి వాడిని చంపేస్తే ఇలాగే ఇవ్వాల్సి వస్తుంది. ఇట్స్ కాల్డ్ అసాసినేషన్, మర్డర్ అనరు, పాపులర్ వ్యక్తి. సో ఈయన చెప్పి ఎంతకంటే ఎక్కువ ఏం చెప్తాను ఇలా అన్నట్లు పోయాడు లోపలికి. తర్వాత పోయినా మరి ఆయన అంటే నాకు ఇష్టం కదా మరి. సో మీకు సంగీతం కూడా వచ్చు కదా? సంగీతం వచ్చింది. నేర్చుకున్నారా మీరు సంగీతం మీ సొంతంగా ఏమైనా? నేను సుబ్రహ్మణ్యం గారు అని ఒక ఆయన ఆయన మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్కి వచ్చేవారు. ఆయన బాలసుబ్రహ్మణ్యం గారి కూడా నేర్పినట్టున్నారు. అక్కడ నేను జాయిన్ అయ్యాను, నాకు ఇష్టం కాబట్టి శాస్త్రీయ సంగీతం నేర్చుకుందామని. అక్కడికి అందరూ ఈ షార్ట్స్ కూర్చొని అమ్మాయిలు అర్ధనగ్నంగా. నేను ఒక్కడే కుర్రోడిని, నాకు నచ్చక 10 రోజుల తర్వాత మానేశాను. ఇట్స్ వెరీ బిగ్ కాలేజ్ అది. అక్కడికి ఇంటర్నేషనల్ గెస్ట్ హౌస్ ఉండేది. మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో చదువుకున్న వాళ్ళందరికీ అర్థం అవుతుంది. నా స్టూడెంట్స్, మా ఫ్రెండ్స్ అండ్ కాంటెంపరీ పీపుల్ ఉంటుంది. నేను వెళ్ళేవాడిని ఒక్కడిని, నేను కష్టపడి. బట్ నాకెందుకో నాకు అప్పటికి ఇంకా మడి కట్టు కూర్చున్నట్టు అయిపోయినప్పుడు నేను మంచి బాలుడు. నాకు ఆ సిగ్గు పడి ఇక్కడ సంగీతం నేర్చుకుంటాము, ఆమె రామ్ గోపాలవరం తోటలు చూస్తామా అన్నట్టుగా అయిపోయింది నా పరిస్థితి. ఇప్పుడు ఒకవేళ మీరు సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు సినిమాలు తీయడానికి ఈ ప్లాన్లో అన్నీ ఉన్నారు. కాస్టింగ్ కౌచ్ లేకుండా అమ్మాయిలను అందంగా చూపించే ఆలోచన ఉందా మీకు? కాస్టింగ్ కౌచ్ నా దగ్గర లేదు. ఉంటే నేను దాని గురించి ధైర్యం ఎందుకు మాట్లాడతాను? కాస్టింగ్ కౌచ్ అనేది నా దగ్గర ఉంటే నేను అలా మాట్లాడితే నేను ఇంత ఫ్రాంక్గా మాట్లాడలేను. ఓకే, ఇప్పుడు మీరు చూపించడం ఎలా చూపిస్తారు? ఇప్పుడు మీరు చెప్పారు ఇలా నేను చూడడానికి ఇబ్బంది పడ్డాను సంగీతానికి వెళ్తే అని. అందంగా అంటే నేను మడిగట్టుకుని చూపిస్తారా? అంటే ఈ క్వశ్చన్ చాలా పెద్ద క్వశ్చన్ ఇది యాక్చువల్గాను. మీరు నా స్టేటస్లు చూస్తూ ఉంటే అందమైన అమ్మాయిలు ఫోటోలు పెడతా ఉంటాను. ఓన్లీ ఆరాధిస్తూ ఉంటాను అంతే. సో ఆరాధన ఉండే క్యారెక్టర్ సినిమాలో ఉంటే పెడతాను, ఆడు కాస్టింగ్ కోచ్ క్యారెక్టర్ని కాస్టింగ్ కోచ్లో చూపిస్తాను. అంతేగా నేను ఉంటానా అంటే నేను ఉన్నాను అంటే మీకు అసలు ఇదే లేదా అంటే ఎవడో అడిగాడు, ఎవరు కనపట్లేదేటని అంటే ఒక్కొక్క రూమ్లో ఒకటి ఉండాలా అని అడిగి చెప్పాను అనమాట. ఎవడండు ఇదేంటి అలాగ అడిగాడని ఒక ఛానల్ అడిగాడు అనమాట. ఏంటి సరే మీకు అంతా ఎంత పెద్ద ఇది ఉంది, ఎవరు కనపట్లేదు
అంటే యూ మీన్ అమ్మాయిలా అవును సార్ అన్నట్టు. నీకేంటి నేను బాధపడాలి నీకేంటి అని చెప్పాను అనమాట. సో దట్ ఈస్ హౌ ఐ యామ్. అంటే నాకు ఎఫ్ఐఆర్ ఉంటే నేను ఎవడో మోసం తింటే ముడుసు లేదో అలా తిరగాల. ఐఎమ్ ఆల్సో విల్ హ్యావ్ బట్ నాట్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇది పర్పస్గా చేసుకుని నేను చేయవలసిన అవసరం కూడా నాకు లేదు. అది నాకు కాస్టింగ్ కౌచ్ అనే ఇది లేదండి. యాక్చువల్గా ఐ డోంట్ హ్యావ్ దట్. ఐ కెన్ స్వేర్ ఆన్ గాడ్. అదే అందుకని ఇప్పుడు మీ సందర్భం వచ్చింది. సినిమాల్లో క్యారెక్టర్లు ఉంటే పెట్టాలి కదా మరి. సినిమాలకి దానికి సంబంధం. సినిమాల్లో ఒక అమ్మాయి వ్యాంప్ క్యారెక్టర్ వేస్తే ఒక ఐటెం సాంగ్ ఉంటుంది, ఇంకోటి ఏదో పెడతాం. అక్కడ నేను చాలా మంచివాడిని అండి అంచేది మీరు ఫుల్ శారీ వేసుకురండి అంటానంటే చాలా చాలా మంచివాడిని. అంత మంచివాడిని అంటే నువ్వు అందమైన పట్టు చీర కట్టుకురా ఎగురంటే రాష్ట్రంగా ఉంటుంది. క్యారెక్టర్గా నా కోకిల్ సినిమాలోనే విత్ న్యూడ్ షీల్ టేక్ ఎ బాత్ సినిమా బిగినింగ్లో మీకు కొంచెం మిగిలి ఉంటుంది ఇప్పుడు యూట్యూబ్లో కట్ చేసారు దాన్ని. సెన్సార్ అడిగారు అనమాట. అడిగితే నేను సెన్సార్లో వచ్చిన వాళ్ళందరూ లేడీస్. అందులో హజారా గారు ఒక ఆవిడ, పూర్ణచంద్ర గారు మిసెస్ నవల్స్ రాసింది హజారా అని. సో వీళ్ళందరూ లవ్ సబ్జెక్ట్ అనుకుని అందరూ లేడీస్ వచ్చారు మెడ్రాస్లో సెన్సార్ మెంబర్లు. తీరా సినిమా బిగినింగ్ ఇలా రివాల్వర్ ఎత్తుంది ఇటువంటి బాబు ఉన్నవాళ్ళ. ఆ సినిమాలో ఏ సర్టిఫికేట్ ఇస్తున్నావు మీకు అని అన్నారు. నేను లోపలికి వెళ్ళాను. ఏ కాదు ఎక్స్ కాదు ఇష్టం సబ్జెక్ట్ ఇచ్చుకున్నాను. ఇది సినిమా రిలీజ్ అవ్వాలంతే అన్నాను అనమాట. అంటే మీకు ఏం భయం లేదా అన్నాడు. ఏంటి భయం అన్నాను. పెద్దలకు మాత్రం అంటే కుర్రోళ్ళు చూడమని అన్నాను అనమాట. అప్పటికే ఈ 30 ఏళ్ళ క్రితం అన్నాను నేను ఆవిడతోటి. మీ ఫిలాసఫీ బాగుందన్నాను అనమాట. డబుల్ ఏ ఉండని చెప్పాను. ఇంకో ఆ ఏ వచ్చిన అన్నాడు. ఒక యాడ్ ఇచ్చాను నేను ఆంధ్రజ్యోతిలో. మాకు ఏ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని. మీకు అర్థమైంది మీకు. అంటే దాన్ని సిట్యువేషన్ అవకాశంగా తీసుకుని ఉండాలి. ఇంతకీ అందులో నేను ఒకటి అడిగాను, అడగకూడదు కానీ అంటే ఒక ఫిమేల్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అడగాలి. మరి ద థింగ్ హెస్ చేంజ్ నౌ. మీరు సెన్సార్ దాని గురించి ఏ సర్టిఫికేట్ ఇస్తే విమెన్ చాలా సినిమాల్లో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. బి విఠలాచార్య సినిమాల్లో నాటిలోనూ మొత్తం బట్టలు వేసుకుని స్నానం చేస్తూ ఉంటారు. కొన్ని ఇంగ్లీష్ మన ఇంట్లో కూడా బట్టలు కొట్టుకుని చేస్తూ ఉంటారు. అది కరెక్టా అని అడిగాను. వాట్ ఈస్ దట్ రియల్ థింగ్ హ్యాపెన్స్? మెన్లాగే వాళ్ళు కూడా చేస్తారా అని చెప్పాను. అంటే వాళ్ళు ఎలా చూశారు, నో సమాధానం. అంచేత నేను రియలిస్టిక్గా తీయాలని తీశాను యాక్చువల్గాను. అది కూడా సగంగా తీస్తూ అలా తీశాను యాక్చువల్గాను. ఎప్పుడు 1989లో ఇది. దెన్ అది దాని గురించి కాదులేండి. చిన్నపిల్లోడు బాత్రూమ్కి వెళ్తాడు అనమాట. వెళ్ళినప్పుడు నన్ను ఎత్తుకోమంటాడు. అక్కడికి అందకుండా పెట్టారు కాబట్టి ఆ సందేశం ఇవ్వాలని పెట్టాను అక్కడ. చిన్నపిల్లలకి పనిచేయడం పెడుతున్నారు బాత్రూంలో. అప్పుడు పెట్టేవాడు కాదు, ఆ పక్కన ఉన్నవాడిని అడిగేవాడు. లేకపోతే విమెన్స్ కానీ వెళ్ళిపోయారు చిన్నపిల్లలు. చిన్నపిల్లగాడు కదా అని చెప్పేసి లేడీస్ దాంట్లోకి వెళ్ళిపోయాడు. నేను అది రాకూడదని పెట్టాను అన్నాను. మీ ప్రతి సీన్ వెనకాల చాలా ఫిలాసఫీ ఉందని అన్నారు వాళ్ళు. అంటే నేను సరదాగా పెట్టాను కదా, మీకు కావాలంటే కట్ చేయండి మళ్ళీ పెట్టేసుకోండి, బట్ ఏ సర్టిఫికేట్ ఇస్తున్నామని ఇచ్చారు యాక్చువల్లీ. సో ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ ఎ డైరెక్టర్. నేను ఆ సినిమాల్లో ఫ్రాంక్నెస్ ఎలాగ ఉంటానో నా ఇంటర్వ్యూస్లో కూడా చాలా వరకు ఫ్రాంక్గా ఉండాలనే ప్రయత్నం చేస్తాను. ఇలాగ ఉండటం వలన నాకేమన్నా దెబ్బ అంటే ఏమో దెబ్బ ఉంటే దెబ్బ ఉంటుందేమో. అంత కన్సర్వేటివ్గా ఉంటాడు సినిమాలో ఎవరు ఏమన్నాడండి. నాది నమ్మేసి ఇంత గొప్ప సినిమా అయినా కూడా ఇంత మనం తీలేం బాబాయ్ ఫ్రాంక్గా మాడుతున్నాను తీయొద్దు. ఇట్స్ బెటర్. నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, విశ్వనాథ్ గారు అంత గొప్ప సినిమాలు ఎలా తీయగలిగాడంటే ఆయన అడిగిన ₹1,00,00,000 50 లక్షలు మీరు ఎగ్గొట్టినా పర్లేదు, ఆ 50 లక్షల రూపాయలు ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి తీయగలిగాడు అని చెప్పాను. ఓకే, ఈ మాట బాగుంది. ఏడుద నాగేశ్వరరావు గారు వాళ్ళు చాలా కమిటెడ్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు. ఆయనకి నమస్కారం పెట్టిన ఆయన చేసిన చెప్పి ఆయన్ని దేవుడిగా చూసుకుని ఆయనకి ఇంత కూడా అసౌకర్యం కలగకుండా తీశారు కాబట్టి ఆయన సినిమాలే హిట్ అయినాయి. విశ్వనాథ్ గారు ఏడుద నాగేశ్వర సినిమాలు ఏదో హిట్ అయినాయి. ఆ డైరెక్టర్ కాదండి, వేరే డైరెక్టర్ వచ్చినా కూడా అలాగే ఇస్తారు వాళ్ళు. వంశీ గారితో కూడా తీశారు, భారతీరాజు తీశారు, వీళ్ళందరూ వంశీ తీశారు కదా. అంత మొత్తం ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయిపోతారు. అంటే సినిమాలో కాదు, ఆ పని చేయడం పనిలో అలా చేసిన వల్లనే అటువంటి సినిమాలు వచ్చినాయి అని చెప్పాను. తర్వాత మణిరత్నం నాయకని కొనుక్కు చెప్పాను. ఆయన మధ్యలో వెళ్ళిపోయాడు. ఆయన బ్రాహ్మడే ఈయన బ్రాహ్మడు అయినా కూడా తట్టుకోలేకపోయాడు. ఇది ఇలా ఉన్నాడు కమలాసన్ గడు లింగి కట్టుకుని అని చెప్పేసి పోయాడు. ఒక 10 రోజులు షూటింగ్ తర్వాత వాళ్ళ బ్రదర్ వచ్చి సినిమా తీసి సూపర్ హిట్ అయిన తర్వాత ఆ సూపర్ హిట్ అయిపోయిన తర్వాత ఆయన పోయాడు. ఆయన అసలు ప్రొడ్యూసర్. చాలామంది నిందించారు కూడా మణిరత్నాన్ని, వీడి వల్లే పోయాడు ఆయన అని చెప్పేసి. బట్ ఇటువంటి డైరెక్టర్లు పెట్టుకున్నప్పుడు భరించాలి. ఇటువంటి డైరెక్టర్లకు వెళ్ళకూడదు మీరు అసలు.
వెళ్తే వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి, ఫ్రీడమ్ ఇవ్వాలి, డబ్బులు తక్కువ పర్లేదు, అలాంటి డైరెక్టర్ దగ్గరికి వచ్చిన డబ్బులు తక్కువ, ఫ్రీడమ్ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. నేను అది ఇది పెట్టి ఇక్కడ ఐటమ్ సాంగ్ పెడదామండి, లేకపోతే ఇంకొక అమ్మాయిని పెడదామండి ఇక్కడ, దీనికి బట్టలు ఇప్పేద్దామండి ఇక్కడ, నువ్వు చెప్పేదేంటి మాకు తెలియదేంటి, అది రాసిన దగ్గర ఆయన అందరూ వింటాడు. ఆయన అందుకని ఆయన 100 సినిమాలు తీశాడు. ఎవడన్నా సజెషన్ ఇస్తుంటే ఓకే రా అలాగే ఓకే ఓకే అలా చేద్దారా, అక్కడ అమ్మాయిని పెడదామా పెడదాంరా, అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఏడ్చేళ్ళి అంటాడు. ఆయనంత ఆత్మస్థైర్యం ఉన్న వాళ్ళం కాదు మేము. ఓకే, ఆయన స్టైల్ అది, ఎవరిని కాదంట, ఎవరిని హట్ చేయడు. అందుకనే మరి ఆయన పెద్ద వ్యక్తిగా ఎందుకు డీల్ చేశారు చచ్చిపోయే వరకును. ఈ నోస్ సినిమా ఫీల్డ్లో ఇలాగ అడుగుతూ ఉంటాడు, కొంతమంది కోట్లు కొరతూ ఉంటారు, ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు. మా మేనల్డ్ అంటే ఎక్కడన్నా చూపించండి అంటారు అనమాట వెనకాల. ఫస్ట్ అడిగేది అదే, మొహమాటాలు చాలా ఉంటాయి. ఏమన్నా కెమెరా ఎవరైనా చూపించండి, బాగున్నాడు ఈడు, కృష్ణ గారి కంటే ఈయన బాగున్నాడు ఈడు అంటారు అనమాట. అడు అలా లెగిసిపోతాడు పైకి. అది రాసిన దగ్గర తెలుస్తుంది ఆయన యొక్క డిప్లొమాటిక్ వే ఆఫ్ టాకింగ్. అందుకనే మరి వాళ్ళంతా 150 సినిమాలు అలా తీయగలిగారు. ఆయన ఏంటి రాఘవేంద్రరావు గారు ఏంటి. నేను రాఘవేంద్రరావు గారి గురించి ఒక చోట సినిమాలు బొడ్డు వేయచ్చు అన్నాను కదా, దట్ డజంట్ మీన్ ఐ డోంట్ లైక్ ఎనీ, దట్ ఈస్ వాట్ హీ డస్. ఆయన చేసే ఆయన ఒక స్టైలు, ఆయన దాన్ని నమ్ముకున్నాడు. సౌందర్యాన్ని ఆరబోస్తా అంటారు కదా, నిజంగా ఆరబెట్టి చూపిస్తాడనమాట. సో అది ఆయన స్టైల్. మనం ఏం చేస్తాం, అలా చూశారు కాబట్టి ఆయన కూడా 100 సినిమాలు తీశాడు.